హల్లెలూయా. ఆయన ఎవరు ఈ మధ్య తిరుగుతున్నాడు కదా ఒక ఆయన, చిచ్కి అని పేరేదో ఉంది ఆయన, మనోహర్. మరి వాళ్ళ అమ్మ అంత పేరు ఎట్ట పెట్టిందని నాకు తెలియదు, కానీ మూతేమో కొంచెం లోపలికి పోయింది. యేసు ప్రభువుని ఎక్కిరిస్తున్నాడని నా బాధ, అంతకన్నా ఏమీ లేదు. ఆయన మూతి మీద నాకేం బాధ, కానీ చూస్తే నీ మూతేమో సప్పిడి మూతి, నువ్వేమో యేసయ్యను ఎక్కిరించాడు అంత గొప్పడు అయిపోయావు అనే బాధ. వాని దగ్గరికి పోవాలి. యేసు చావందే సిలువలో నీ కొరకే నా కొరకే అని చెప్పాలి. అది మరణమును ప్రచురించడం అంటే. ఉన్నే మనం కాసేపు వెళ్ళి స్మార్ట్గా, మొన్న మధ్య ఎక్కడ బిషప్ గారు ఆయన భార్య, పెద్ద బిషప్ల వాళ్ళు వేదిక మీద ఉన్నారు. నేను ఊరినే చూస్తున్నా, అందరు ఆరాధన అంటే అసలు లేవలా. వాళ్ళు కాసేపటికి లేచారు. ఈ ముసలోళ్ళు ఏమో ఓహో తబిడి దిబిడి తప్పట్లు కొట్టి ఎగిరెగిరిపడి ఆ ప్రభువును ఆరాధిస్తుంటే వాళ్ళేమో ఇలా అంటున్నారు, ఇది చూస్తున్నారు మీరు. అప్పుడు నాకు అనిపించింది, ప్రభువా, అంత పెద్ద బిషప్ని అయిపోయి ఊరినే ఊహు అనే కంటే ఏమీ లేకుండా ముసలం చూడు ఎట్లా ఎగిరి నీలో ఆనందిస్తుందో, ఇది చాలు ప్రభువా. మన హోదా మనల్ని ప్రభువులో ఆనందించలేనంత స్థితికి మనల్ని తీసుకుపోతే ఆ హోదా మనకు అక్కర్లేదని చెప్పాలి. మన డబ్బు ప్రభువులో మనం ఆనందించడానికి కనుక మనకు అడ్డం వచ్చే పరిస్థితి వచ్చి చెప్పండి, ఇది వద్దయ్యా అని చెప్పడం మంచిది. మనం కట్టుకున్న వస్త్రం దేవునిలో మనం ఆనందించకుండా అడ్డుపడి పడిపోతే చెప్పండి, అది నాకు వద్దయ్యా, హల్లెలూయా అని చెప్పేయడం మంచిది. స్తోత్రం. వాళ్ళేదో అంటారు, భక్తి వైరాగ్యం ఎక్కువైంది నీకు అంటారు. అవునని చెప్పడమే స్తోత్రం. యేసయ్య మరణాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? యేసయ్య మరణాన్ని మనం ఎందుకు ప్రచురము చెయ్యాలి? యేసయ్య మరణించిన రోజున మనం ఎందుకు గుడ్ ఫ్రైడేగా పిలవాలి? అంటే యేసయ్య మరణమే లోకానికి జీవాన్ని తెచ్చింది. లోకమునకు బదులుగా మరణించిన మరణం యేసయ్య మరణం. స్తోత్రం. దిస్ ఈజ్ ఎ డెత్ which has taken the place instead of us. మనకు బదులుగా మన స్థానమును తీసుకున్నది ఆయనే. మనకు బదులుగా మరణించిన మరణము కాబట్టి మనం ఆయన మరణమును ధ్యానించాలి. ఆయన మరణమును ధ్యానించినప్పుడు మనకు అర్థమయ్యే ఒక పాయింట్ ఏమిటంటే, చెప్పండి, నేను చావాలి. ఇదివరకు చెప్పాను కదా, ఎవరో అడిగారంటే ఆర్ఆర్కే మూర్తి గారిని, ఆయన చనిపోవడం ఏంటి, మీరు గుడ్ ఫ్రైడే అని పెట్టుకోవటం ఏంటి సార్, ఏం గుడ్ ఫ్రైడే బ్యాడ్ ఫ్రైడే అని పెట్టుకోవాలంటే ఆయన చెప్పారంట, అవును బాబు, అది గుడ్ ఫ్రైడేనే. ఎందుకనంటే నేను చావవలసి ఉండగా నా బదులు ఆయన చనిపోయారు కాబట్టి నా చావు తప్పింది. ఇది నాకు చావు తప్పిన రోజు కాబట్టి గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. చావు తప్పడం అంటే మామూలు సంగతేనా? ఒక ఆయన వేసినట్టున్నాడు మొవలో. నేను లేట్ అయ్యా పిల్లలతో మాట్లాడటం ఈరోజు. అలా వచ్చాడు మన సూర్య బ్రదర్ ఉన్నాడుగా, రాళ్లే అనుకున్నాడో ఏమో పాన్ ఇచ్చేస్తున్నాడు. సొక్కేసినట్టున్నాడు, అటు వెళ్ళేవాడు ఇటు తిరిగాడు. నేను ఫోన్లో మాట్లాడుతాను, అని పెద్ద అరుగుపరిచా. అంటే ఏముంది, అంటుకుంటే అవుటేగా. ఏమండి, ఏం తప్పింది? చావు తప్పింది. చూసిన వాళ్ళు అరే ఈ పాటికి సచ్చేవాడురా, ఏమైంది? తప్పించబడ్డావు. చావు తప్పడం అంటే తేలిక కాదు, చాలా గొప్ప. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు బదులు మరణించిన ప్రేమ, నిన్ను మరణము నుండి తప్పించిన ప్రేమ, నా యేసు ప్రేమే ప్రేమ, నన్ను బ్రతికించిన ప్రేమ, విడిపించిన ప్రేమ, తప్పించిన ప్రేమ.
అందుచేత ఆయన మరణమును మనం ధ్యానించాలి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళా మర్చిపోతామేమోనని చెప్పండి. ఎవరైనా 1000 రూపాయలు పట్టుకెళ్ళింది అనుకో, వచ్చినాక ఆ ముసలమ్మ ఈ ముసలమ్మతో ఏం చెప్పుద్ది ఇచ్చేసేటప్పుడు? ఇదిగో మర్చిపోకుండా గుర్తు చేసుకో. దీంతో పాటుగా ఒక మామిడికాయ కూడా తెచ్చా, మా ఇంటి దగ్గర కాసినాయి అని. మామిడికాయ ఇచ్చి 1000 రూపాయలు తిరిగిచ్చి వెడతున్నా. ఇప్పుడు ఇక్కడ గుర్తు ఏంటి? మామిడికాయ గుర్తు. స్తోత్రం. 1000 రూపాయల సంగతి వదిలిపోయి ఉట్టి పెట్టేసి మామిడికాయ అంటే మామిడికాయ చుట్టూ తిరిగావనుకో, ఆ ముసలం వచ్చిన రోజు, అమ్మా ఈ మామిడికాయ ఇచ్చెళ్ళావే, ఏదో చెప్పావు, రెండోది నాకు గుర్తు లేదు, మామిడికాయ ఒక్కటి చెప్పండి, గుర్తుందంటే ఏమన్నా ఉందా? అది మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఇక్కడ ఆయన శరీరమును రక్తమును, ఈ రొట్టెను ద్రాక్షారసమును. ఎందుకంటే ఆయన మరణం, హల్లెలూయా, ప్రశస్తమైన మరణం, పవిత్రమైన మరణం, లోకానికి ఆశ్చర్యమును కలుగజేసే మరణం, మరణాన్ని జయించిన మరణం. హల్లెలూయా.